కాకుండా ఏకంగా రాళ్ళు కోడిగుడ్లతో కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ ఆఫీస్ పైన నల్గొండకు సంబంధించినటువంటి నూతనంగా నియామకమైనటువంటి డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే భారీ సంఖ్యలో కార్యకర్తలు బీజేపీ కార్యాలయానికి చేరుకొని కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. అయితే కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. భారీగా పోలీసులు మోహరించి ఉంచారు. సో నల్గొండ బీజేపీ కార్యాలయం పైన కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం విజువల్స్ లో. సో కోడిగుడ్లకు సంబంధించిన విజువల్స్ కనబడుతున్నాయి. అక్కడికి చేరుకొని రాళ్ళు కోడిగుడ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో విజువల్స్ లో చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనబడుతుంది. నల్గొండలో ఏకంగా కొట్టుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి చేశారు. సో విజువల్స్ లో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పోలీస్ అరెస్ట్ చేయడం చూస్తున్నాం. సో డీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతని పోలీస్ అరెస్ట్ చేస్తున్నారు. సో విజువల్స్ లో అక్కడ హై టెన్షన్ కి సంబంధించి ఆ వాతావరణం కనబడుతుంది. ఒకసారి అక్కడ ఎటువంటి ఆందోళన వ్యక్తమైందో ఆ సిచ్యువేషన్ కి సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. బీజేపీ కార్యాలయంపై ఏకంగా నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు కోడిగుడ్లతో దాడి చేయడం మనం చూస్తున్నాం. సో ఈడీ నమోదు చేసినటువంటి ఆ ఛార్జ్ షీట్ ని పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందలోకి తీసుకోవాలని చెప్పి ఈడీ రిక్వెస్ట్ చేయడంతో దాన్ని కొట్టి పారేసింది రౌస్ అవెన్యూ కోర్టు. అయితే తప్పుడు కేసులు బనాయించి అనవసరంగా ఇబ్బందులు గురి చేయడాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా మేము నిరూపించాలి, మేము కనువింపు చేయాలన్న రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అన్నట్టుగా ఇందాక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం గాంధీ భవన్ నుంచి వారంతా మాట్లాడడం మనం చూస్తున్నాం. సో అదే నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కూడా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో కరీంనగర్ సిచ్యువేషన్ ఏంటి, వరంగల్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడికక్కడ జిల్లాల వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఎక్స్క్లూజివ్ గా మా ప్రతినిధులు వివిధ జిల్లాల నుంచి ఆర్టీవీ మాత్రం మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. నల్గొండ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు నల్గొండలో కోడిగుడ్లతో రాళ్లతో పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పిలిపించినటువంటి నల్గొండ జిల్లా కాంగ్రెస్ యంత్రాంగం ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం పైన ఈ యొక్క కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. సో ఆ సిచ్యువేషన్ లో అందరినీ అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. పదుల సంఖ్యలో పోలీస్ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆందోళనని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తూ వారిని అరెస్ట్ చేస్తున్నారు. వివిధ వాహనాల్లో వారందరినీ కూడా స్టేషన్లకు తరలిస్తున్నారు. సో అటువైపు బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. బీజేపీ కూడా తమ కార్యాలయాల దగ్గర, రాష్ట్ర కార్యాలయమైనా జిల్లా కార్యాలయాలు కూడా తమ కార్యకర్తలు కార్యాలయం బయట మోహరించి ఉన్నారు. ఎవరైనా వస్తే వాళ్ళు అంతు తేరుస్తామని చెప్పి వార్నింగ్లు కూడా ఇస్తూ ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కార్యాలయం ముట్టడి చేసే క్రమంలో బీజేపీ నాయకులు ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో వారు ఇదే మాట్లాడుకొచ్చారు. వాళ్ళు వస్తే వాళ్ళ అంతు చూస్తాం, వాళ్ళ సంగతి ఏంటో చెప్పి పంపిస్తామని చెప్పి బీజేపీ కూడా వార్నింగ్ ఇస్తోంది. సో నల్గొండకు సంబంధించిన సిచ్యువేషన్ పైన ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్,
సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? నల్గొండలో ఏకంగా బీజేపీ కార్యాలయం పైన రాళ్ళు కోడిగుడ్లతో దాడి చేసిన సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఈ స్థాయిలో ఉద్రిక్తం నెలకొంది. ఇది కేవలం హైదరాబాద్కే పరిమితం అవ్వలేదు, జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. సో నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూపిస్తున్నాం. సో నల్గొండ సిచ్యువేషన్ పైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటోంది? నిరసనే అన్నారు, కానీ కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసే సిచ్యువేషన్ ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్గా మారింది? రైట్, విల్ రీకనెక్ట్ యు అగైన్. సో ప్రస్తుతానికి గాంధీ భవన్ దగ్గర కొంత హై టెన్షన్ నెలకొంది. అదేవిధంగా వరంగల్, కరీంనగర్, నల్గొండలో కూడా హై టెన్షన్ ఉంది. కేవలం ఈ 3 జిల్లాలే కాదు, ఆదిలాబాద్, కరీంనగర్, తర్వాత నిజామాబాద్, ఎక్కడ చూసినా ఉమ్మడి 10 జిల్లాలో ఇదే సిచ్యువేషన్. హైదరాబాద్ లోనే కాదు, ఎక్కడ చూసినా ఇదే హై టెన్షన్ కొనసాగుతుంది. పోలీసులు గాంధీ భవన్ పోలీసు ఇక్కడ కార్యకర్తలనే కాదు, ఎక్కడికెక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో విజువల్స్ మనం చూస్తోంది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం పైన కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసిన విజువల్ మనం చూస్తున్నాం. సో ఈ సిచ్యువేషన్ లో కొంత హై టెన్షన్ నెలకొంది. కోడిగుడ్లతో దాడి చేయడంతో బీజేపీ శ్రేణులు కూడా కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. సో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. బాహాబాహికి దిగి ఫైట్ చేసుకుంటారేమో, గొడవకు దిగుతారేమో, కొట్టుకుంటారేమోనని చెప్పి పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడ వారిని అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. రైట్, సో గాంధీ భవన్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఎక్కడ చూసినా ప్రతి జిల్లా కార్యాలయంలో కూడా, ప్రతి జిల్లా కార్యాలయం నుంచి నూతనంగా నియామకమైనటువంటి ప్రతి అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. బీజేపీ కార్యాలయాలన్నీ, బీజేపీ సముదాయాల్ని, బీజేపీకి సంబంధించిన నాయకుల నివాసాలని సైతం ముట్టడించే ప్రయత్నం. సో కరీంనగర్లో బండి సంజయ్ నివాసాన్ని, కార్యాలయాన్ని ముట్టడించారు. నల్గొండలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు. సో వరంగల్లో కూడా హై టెన్షన్ నెలకొంది. సో గాంధీ భవన్ దగ్గర నుంచి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన ఆదేశం మేరకే ఈ నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఆర్టీవీతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకొచ్చారు ఎక్స్క్లూజివ్ గా. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పోలీసులు మమ్మల్ని అలౌ చేయట్లేదు. 2014 నుంచి ఈడీ చేసిన కేసుల్లో 96% పైగా ఆపోజిషన్ పార్టీ మీదనే ఉన్నాయి. దీని ద్వారా అర్థమవుతా ఉంది ఈడీని, సిబిఐని జేబు సంస్థగా వాడుతున్న బీజేపీ ఇలా ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి తీర్పు, ఈడీ పెట్టిన కేసు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇవాళ మోడీ దేశ ప్రజలకి, గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. రైట్, ఈడీ అనేదే కంప్లీట్ గా ప్రతిపక్షాల పైన కేసులు నమోదు చేయడానికి ఉంది. అపోజిషన్ పార్టీస్ పైనే 85% పైగా కేసులు నమోదయ్యాయి. జేబు సంస్థగా మారిపోయి ఈడీ తమ నాయకులైనటువంటి సోనియా గాంధీ పైన, తన అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ పైన తప్పుడు కేసులు బనాయించి ఇప్పటికే పలుమార్లు బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసింది, ఆస్తులు జప్తు చేస్తానని బెదిరిస్తోంది. అయితే వీటన్నింటినీ కూడా న్యాయస్థానంలో మేము ఎదుర్కొని విజయం సాధించామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేసే విధంగా మోదీ, బీజేపీ ప్రభుత్వం ఎంత మేర ఒక స్వయం ప్రతిపత్త గల సంస్థలను వాడుకొని ప్రతిపక్షాలని అణిచివేస్తుందో ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే బీజేపీ దగ్గరికి వెళ్తున్నాము, నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అదే మాట్లాడుతున్నారు. ఇది నిరసన అంటే కేవలం మేము మా ఆవేదన పిలకడం మాత్రమే, వాళ్ళకి ఇలా చేయకూడదని చెప్పి వాళ్ళకి గుర్తు చేయడం కోసం మాత్రమే వెళ్తున్నాం, కానీ దాడుల కోసం మా ఉద్దేశం కాదు అనేది రాష్ట్ర నాయకత్వం చెప్తోంది. కానీ నల్గొండలో మాత్రం సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా ఉండిపోయింది. సో నల్గొండలో అక్కడ కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయడంతో బీజేపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో కొంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ నెలకొంది, హడావుడి వాతావరణం నెలకొంది, పెద్ద ఎత్తున అక్కడ హై టెన్షన్ నెలకొంది. పోలీసులు కూడా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా అయిపోయిందనే సిచ్యువేషన్లో వారంతా ఎక్కడి వారిని అక్కడనే గొరగొర ఈడ్చుకెళ్ళి వారందరినీ కూడా పోలీస్ వాహనాల్లో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో చేసి మనతో పాటుగా డీసీసీ అధ్యక్షుడు, నల్గొండ డీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత లైవ్లో అందుబాటులోకి వచ్చారు ఫోన్ లైన్లో. కైలాష్ గారు, నల్గొండలో కొంచెం సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. సో నల్గొండలో మీరు చేసిన నిరసనలో కొంత ఎక్స్ట్రీమ్గా రాళ్ళు, కోడుగులతో కూడా దాడి చేశారన్నట్టు తెలుస్తోంది, నిజమేనా? చూడండి, ఈనాడు ఈ దేశ ప్రజల కోసం పనిచేసినటువంటి సోనియా గాంధీ గారిని
ఈ 80 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆమె ఈ దేశ ప్రధానమంత్రి త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని కావాలనే వేధించి ఈడీ, మోడీ, అదే విధంగా అమిత్ షాలు ఒక కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా, ఈ దేశంలో రాజ్యాంగానికి విలువలిచ్చేటువంటి వాళ్ళుగా, ఈ దేశంలో స్వతంత్రం అనుభవించేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఎంత దూరమైన పోతాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అన్ని సంస్థలను అమ్మేసి స్వతంత్రాన్ని కూడా లాక్కునేటువంటి ప్రయత్నం, అది రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ. చూడండి, మహాత్మా గాంధీ గారు జాతిపితగా కొనియాడబడతా ఉన్నారు. నెహ్రూ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చెందించినటువంటి నాయకుడు. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం బలిదానం చేసింది. రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేసింది. కనీసం కానీ మీ రాష్ట్ర నాయకత్వం కేవలం అక్కడ బీజేపీ కార్యాలయానికి వెళ్ళిపోయి మా నిరసన వ్యక్తం చేస్తాం, వారు మీరు తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి గుర్తు చేసి వస్తాం, దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తామని చెప్తున్నారు. కానీ ఇంత ఉద్రిక్తతలు, రాళ్ళు, ఇంతటి పరిస్థితి అవసరం ఉందంటారా? 100% ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు మేము చేసేటువంటి నిరసనలు ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యం బద్దంగానే ఉంటాయి. వాళ్ళే కావాలని రెచ్చగొడుతూ వ్యతిరేకంగా నినాదాలు చేయడం వల్ల మా కార్యకర్తలు ప్రతిస్పందన చేసినాము. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వారు చేసిన కుట్రలు, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈనాడు దేశ ప్రజల్ని తప్పుదో పట్టించినారు, కోర్టులు కేసు కొట్టేసినాయి. ఇకనైనా మేలుకోవాలి దేశ ప్రజలారా, ఐక్యంగా ఉద్యమించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారిని చేసేదాకా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తిరుగులేనటువంటి కాంగ్రెస్ ని నిలబెట్టడానికి ఒక డీసీసీ అధ్యక్షుడు. మీరు దాడులను సమర్థించుకుంటున్నారా? అంటే అక్కడ జరిగిన సంఘటన మీరు సమర్థించుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దాడి అనేది మాంతడం ఏం చేయలేదు. రెచ్చగొట్టి వాళ్ళు రాళ్ళు ఇసిరేసారు కాబట్టి ప్రతిదాడి చేస్తాము. ఇప్పుడు వాళ్ళు రాళ్ళు ఇసిరేస్తే మేము పూలు ఇసిరేస్తామండి. వాళ్ళు తుపాకులతో కాల్పులు జరిగితే మేము ఏమన్నా చేతులు ఏమన్నా ఉన్నామా? ఇది రాజకీయ క్షేత్రం. మేము ఒకటి ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వాళ్ళం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది వాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని ఇవాళ అక్రమైనటువంటి పద్ధతుల లోపల తమకు కావాల్సినటువంటి విధానాలు ఉన్నప్పుడు ఒక రకంగా, కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వానికి, ఎందుకంటే ప్రభుత్వం మాది, మేము సహకరించినాం. ఇవాళ మేము ఉన్నటువంటి సుమారు 1000 మంది మేము తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యాలయం తులాతులకలు అవుతుంది. అయినప్పుడు కూడా సంయమనంతో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చేసినాము. ఇది రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలబడబోతుంది నల్గొండ డీసీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. సో తునాతునకలు అయిపోతుందని అంటున్నారు. ఇంత ఎక్స్ట్రీమ్ గా ఒకరిపై ఒకరు గొడవలు దిగి గతంలో కూడా చూసాం. మీకు తెలిసిందే, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ రాష్ట్ర కార్యాలయాన్ని బీజేపీ కార్యాలయం ముట్టడించే క్రమంలో వెళ్తే పరస్పరంగా దాడులు చేసుకుని ఆసుపత్రికి కూడా పాలైన సిచ్యువేషన్ ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఆల్రెడీ లీగల్ గా ఫేస్ చేస్తున్నారు. అధిష్టానం ఇక్కడ ఇవాళ దాడుల సంస్కృతి భారతీయ జనతా పార్టీకి సొంతం. తర్వాత మాంసం పేరుతోటి లేకపోతే మతం పేరుతోటి దాడులు చేసే సంస్కృతి వాళ్ళది. మసీదుల మీద, మందిరాల పేరుతోటి రాజకీయాలు చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చేయరు. ఈ దేశంలో అనేక సంస్థలు మీరు నిర్మించలేరు, దేశం కోసం బలిదానం చేయలేరు, స్వతంత్ర పోరాటంలో లేరు, రాజ్యాంగ నిర్మాణంలో లేరు, హక్కులు కాపాడంలో లేరు. కేవలం ఉద్రిక్తలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి భారతీయ జనతా పార్టీని శాంతియుతమైన పద్ధతుల లోపల మేము 100% ప్రజాస్వామ్య పద్ధతులను ప్రొటెక్షన్ చేస్తాం. కానీ తిరిగి వాళ్ళు మా మీద దాడి చేస్తుంటే మేము చేతులు ముసుకొని కూర్చుంటామండి. వాళ్ళే దాడి చేసిర్రా? వాళ్ళే చేసిర్రు, కావాలనే రెచ్చగొట్టిండ్రు, రాళ్ళు ఇసిరేసిండ్రు. కాబట్టి మేము 100% తిరిగి ప్రతి దాడికి సిద్ధం అవుతాం. మేమేం చేతులు ముసుకొని కూర్చోలేము, ఎందుకంటే మాకు హక్కులు ఉంటాయి, మేము మనుషులమే. కాబట్టి మా కార్యకర్తలు ఇంకా మేము ఎక్స్ట్రీమ్ గా పోతే మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఉండేది. అయినప్పటికీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కానివ్వండి, లేకపోతే మీ జిల్లా కార్యాలయం నుంచి కూడా బీజేపీకి సంబంధించి పార్టీ గురించి వాళ్ళు ఏమాత్రం తగ్గడం లేదు. వాళ్ళు వస్తే వాళ్ళ సంగతి తేలుస్తాం, వాళ్ళ అంతు తేలుస్తాం అన్న రకంగా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు తెలుస్తారు. మన సర్పంచ్ ఎన్నికల్లో ఏమైంది? తోక ముడిచిరు. ఏమైంది? ఇక్కడ వాళ్ళకు ప్రజలలో విశ్వాసం లేదు, ప్రజలలో వారిని ఎవరు నమ్మటం లేదు. ఏది రెచ్చగొడితే రక్తసిక్తం కావాలి, దీన్ని మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, హిందూ అనాలి, క్రైస్తవులు అనాలా, ముస్లింలు అనాలి. ఇది కదా రాజకీయం వాళ్ళది. అందుకే కాంగ్రెస్ పార్టీ సకల జాతుల పార్టీ, సర్వజనుల హితం కోసం పనిచేస్తుంది. వసుధైక కుటుంబం సత్యమేవ జయతే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం ఈ దేశంలో వర్ధిల్లుతుంది. 100% కాంగ్రెస్ పార్టీని మేము కాపాడుకుంటాం. రైట్, థ్యాంక్ యూ కైలాష్ గారు. సో ఇది నల్గొండ డీసీ అధ్యక్షుడు కైలాష్ నేత మాట్లాడుతున్న మాటలు. సో ముందుగా వాళ్ళు రాళ్లతో దాడి చేసిన తర్వాతనే మేము దాడి చేస్తామని చెప్తున్నారు. సో ఏమాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నిజంగానే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మాపై దాడి కంటే. మేము కూడా ఏం చేతులు ముడుచుకొని కూర్చోం. ఏకంగా ఆయన ఒక నెక్స్ట్ లెవెల్ ఒక అడుగు ముందుకేసి మాట్లాడిన మాటలు ఏంటంటే, వాళ్ళు తుపాకులు పెడితే మేము తుపాకులు పెడతాం అనే రకంగా అంత ఆగ్రహంతోనే మాట్లాడుతున్నారు డీసీ అధ్యక్షుడు నల్గొండకు సంబంధించి. సో నల్గొండలో కోడిగుడ్లతో దాడి చేశారు అని చెప్పేటువంటి విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన వాళ్ళు దాడి చేశారు కాబట్టి మేము దాడి చేయాల్సి వచ్చిందని అంటున్నారు. సో అక్కడ ఒక దగ్గరే కాదు, హైదరాబాద్ లో సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా వివిధ ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ లైవ్ కవరేజ్ మీకు అందిస్తోంది. సో హైదరాబాద్
నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా చాలా ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తున్నారు. సో ఇక్కడ వరంగల్లో బయట విజువల్స్ మనం చూస్తున్నాం. సో గాంధీ భవన్ బయట జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఈ మధ్య కాలంలో గెలిచిన నవీన్ యాదవ్ చేరుకున్నారు. పోలీసులు అక్కడ నుంచి ఆయన పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన బయట నుంచి వచ్చారు కాబట్టి గేట్ బయటే ఉండిపోయారు. సో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రీచ్ అయ్యారు నవీన్ యాదవ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గరికి నవీన్ యాదవ్ చేరుకున్నారు. నవీన్ యాదవ్తో పాటుగా కొంతమంది అనుచరులు కూడా ఉన్నారు. సో డైరెక్ట్ గా బయట నుంచి వచ్చి ఆయన బీజేపీ కార్యాలయం దగ్గరికి చేరుకోవడంతో ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపుగా బీజేపీ సో అరెస్టు చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. బీజేపీ కార్యాలయానికి చేరుకున్నటువంటి నవీన్ యాదవ్ ని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో డైరెక్ట్ గా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన సూటిగా డైరెక్ట్ గా బయట నుంచి వచ్చినటువంటి నవీన్ యాదవ్ డైరెక్ట్ గా బీజేపీ కార్యాలయం చేరుకున్నారు. లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో నవీన్ యాదవ్ ఉన్నారు అక్కడ. నవీన్ యాదవ్ తో పాటుగా తన కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. పోలీసులు అక్కడ నుంచి ఆయన పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాయంతో పాటుగా రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా ఉన్నారు. సిఎన్ రెడ్డి కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి నవీన్ యాదవ్ తో పాటుగా వచ్చారు. నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి ఇద్దరు కూడా కార్యాలయం ముట్టడించడానికి వచ్చి ఒక్కసారిగా పోలీసు అని అరెస్ట్ చేయడం మనం విజువల్లో చూస్తున్నాం. సో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సడన్ గా వాళ్ళు చేరుకోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎక్కడ వారు అక్కడ నిలువరించమని అనుకున్నాం, కానీ అంతలో నవీన్ యాదవ్ అండ్ ఈ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఎలా వచ్చారని చెప్పి అంతా షాక్ గురయ్యారు. సో అరెస్ట్ చేయడం మనం విజువల్లో చూస్తున్నాం. నవీన్ యాదవ్ని, సిఎన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కనబడుతున్నాయి. సో కొంత హై టెన్షన్ నెలకొంది. సో నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు మీడియాతో. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రైట్, నవీన్ యాదవ్ ని పోలీస్ వాహనంలో ఎక్కించడం మనం చూస్తున్నాం. నవీన్ యాదవ్ అండ్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇద్దరు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నాం లైవ్ విజువల్స్ లో. సో బీజేపీ కార్యాలయానికి డైరెక్ట్ గా చేరుకున్నారు నవీన్ యాదవ్. ఒక్కసారిగా బయట నుంచి వచ్చిన నవీన్ యాదవ్ డైరెక్ట్ గా బీజేపీ కార్యాలయం దగ్గరికి చేరుకుని బీజేపీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. సో తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇన్ని రోజుల పాటుగా ఈడీ తప్పుడు కేసులతో ఆరోపణలు గుప్పించి ఆయన పైన చేసినటువంటి తప్పుడు కేసుల విషయంలో కానివ్వండి, ఆయనపై చేసినటువంటి తప్పుడు మాటలతో కొంత ఆగ్రహం గురైనటువంటి కాంగ్రెస్ పార్టీ సో ఈరోజు బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తే అక్కడికి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. సో అక్కడ విజువల్స్ లో చూస్తున్న నవీన్ యాదవ్ ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నవీన్ యాదవ్ డైరెక్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. బీజేపీ కార్యాలయం దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఆ విజువల్స్ లో కొంత హై టెన్షన్ సిచ్యువేషన్ నెలకొంది. సో ఆ విజువల్స్ చూస్తూ ఉంటే బీజేపీ కార్యాలయానికి వెళ్తామనేటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడంతో సో అది నిజం చేసుకున్నారని చెప్పాలి. కొంత వెళ్ళి మా సమాధానం ఏంటో చెప్తా అంటున్నారు. పోలీసులు మాట్లాడుతున్నారు. సో నవీన్ యాదవ్తో పోలీసులు మాట్లాడడం మనం చూస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో అక్కడి నుంచి నవీన్ యాదవ్ తమ కార్యకర్తలతో, తమ పార్టీ నాయకులతో అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో కొంత హై టెన్షన్ నెలకొంది. హైదరాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నాయకుల పిలుపు మేరకి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనలు చేపడుతున్నారు. నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గాంధీ కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు ఇది పసలేని కేసు, రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినారని